Garuda Express, an international courier service. ఐటీ సేవల రంగంలో పేరొందిన ప్రవాస తెలుగువారు నిర్వహిస్తున్న అమెరికాలోని 28 సంస్థలు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టేందుకు రెడీ అయిపోతున్నాయి. అమెరికా పర్యటనలో డల్లాస్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సంస్థల ప్రతినిధులు కలుసుకున్నారు. అమరావతి, విశాఖ నగరాల్లో లీజు ప్రాతిపదికన కేటాయించిన స్థలాలు కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమని తెలిపారు. ప్రీమియర్, గ్లోబల్ అవుట్లుక్, టెక్ప్రోస్ సాఫ్ట్వేర్, ఆర్కస్టెక్, శ్రీటెక్, మద్దీసాఫ్ట్, గురూస్ ఇన్ఫోటెక్, ఏఈ ఇన్ఫోటెక్, ఆక్షస్ తదితరుల కంపెనీలు వీటిలో ఉన్నాయట. ఈ కంపెనీల రాకతో ప్రాథమిక దశలో విశాఖలో, అమరావతిలో ఉద్యోగాలు కూడా ఇవ్వనున్నారు. తనను కలిసిన ఐటీ సేవా సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వర్డ్, స్మార్ట్ ఏపీ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రవాస తెలుగు వారందరినీ చంద్రబాబు నాయుడు అభినందించారు. కన్న తల్లి లాంటి జన్మభూమిని విస్మరించొద్దని, సొంతూరు అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరారు. మొదట ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి ఆ తర్వాత భారతదేశమంతా విస్తరించాలని సూచించారు. ప్రపంచంలో భారతీయులు, అందులోనూ తెలుగువారు ముందుండాలి అన్నదే తన స్వప్నంగా చెప్పారు చంద్రబాబు నాయుడు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.